అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. తల్లికి వందనం డేట్ని అయితే ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ డబ్బులు రావాలి అంటే కొన్ని విషయాలను మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. గతంలో అమ్మ ఒడిగా ఉన్న ఈ పథకాన్ని తల్లికి వందనంగా పేరు మార్చడం జరిగిందనమాట. గతంలో కేవలం ఒకరికి మాత్రమే డబ్బులను అందించేవాళ్ళు. గత ప్రభుత్వం ఒక రేషన్ కార్డులో ఒక విద్యార్థికి లేదా ఒక విద్యార్థినికి మాత్రమే డబ్బులను అయితే అందజేసేవాళ్ళు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అయితే అందజేస్తోంది. 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం వెచ్చించడం జరుగుతోంది. ప్రభుత్వం ప్రతి తల్లికి ఖాతాలోకి 13,000 రూపాయల చొప్పున వేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు గత సంవత్సరం డబ్బులను అయితే వేయడం జరిగింది. దాదాపుగా 63 లక్షల మందికి ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి చొప్పున వేయడం జరిగింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మధ్య ఉన్న చదివే విద్యార్థులందరికీ ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అయితే అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఈ డబ్బుల్ని విడుదల చేయడం కోసం ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అయితే ఈ డబ్బులు రావాలి అంటే ఏం చేయాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం చూసే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జూన్ 19వ తేదీన తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల ఖాతాలోకి అంటే వాళ్ళ తల్లి ఖాతాలోనికి డబ్బులు వేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి. అయితే కొన్ని కారణాల వల్ల స్కూల్స్లో డేటాను కలెక్ట్ చేసుకోవడంలో లేట్ కావడంతో ఈ పథకం యొక్క డబ్బులు వేయడం కొంచెం ఆలస్యం అవుతోందన్నమాట. ఈ పథకం యొక్క డబ్బులు జూలై నెల 3వ వారంలో విడుదల చేస్తామని మన మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా తల్లికి వందనం పథకాన్ని అనాథ పిల్లలకు సైతం అందించాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం. అనాథ పిల్లలకు తల్లిదండ్రులు ఎవరూ లేని పక్షంలో వాళ్ళ సంరక్షకుల ఆ ఖాతాలోనికి డబ్బులు వేయడం జరుగుతుంది. ఎవరూ లేని అనాథ పిల్లలకు కలెక్టర్ల ద్వారా డైరెక్ట్గా డబ్బుని విద్యార్థులకే అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండేలాగా ఈ పథకాన్ని తీర్చిదిద్దడం జరిగిందనమాట. 2025లో ప్రారంభమైన తల్లికి వందనం పథకం ద్వారా ఎంతోమంది లబ్ధి పొందడం జరిగింది. స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 తీసుకొని మొత్తం 13,000 తల్లి యొక్క ఖాతాలోనికి వేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పథకం రావాలి అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా అటెండెన్స్ పర్సెంటేజ్ 75% ఉండాలండి. 75% ఉన్న అటెండెన్స్ ఉంటేనే మీకు ఈ పథకంలో డబ్బులు రావడం జరుగుతుంది. గత సంవత్సరం అటెండెన్స్ అంటే 2025 విద్యా సంవత్సరానికి గాను అటెండెన్స్ని అయితే చెక్ చేయడం జరుగుతుంది. అటెండెన్స్ 75% ఉన్న విద్యార్థులకు డబ్బులు రావడం జరుగుతుంది. ఇప్పటికే కిట్లు అయితే స్కూల్స్లో చేరిపోయాయండి. స్కూల్ పిల్లలందరికీ కిట్లు ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది విద్యామిత్ర ద్వారా. ఈ విద్యామిత్ర ద్వారా కిట్లను అయితే అందజేయడం జరుగుతుందన్నమాట. ఈ కిట్లు గవర్నమెంట్ స్కూల్స్లో చదివే ప్రతి విద్యార్థికి చేరడం జరుగుతుంది. ఈ కిట్లలో స్కూల్ బ్యాగ్స్, అలాగే షూస్, సాక్స్, బుక్స్, డిక్షనరీ ఇలాంటి వస్తువులన్నీ ఉంటాయి. 7 రకాల వస్తువులు అయితే ఉండడం జరుగుతుంది. ఈ 7 రకాల వస్తువులు పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం ద్వారా డబ్బులు రావండి. వాళ్ళకు తల్లికి వందనం పథకం అయితే డబ్బులు పడవన్నమాట. ఇక ఏ స్కూల్స్లో చదివే పిల్లలకు పడతాయంటే ప్రభుత్వ, ప్రైవేట్ అన్ఎయిడెడ్లో చదివే విద్యార్థులందరికీ ఈ డబ్బులు పడతాయి. జూన్ నెలలో పడాల్సిన ఈ డబ్బులు జూలై నెల 3వ వారంలో అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం దీనిపైన స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. మీరు
ఈ డబ్బులు పడాలి అంటే గత సంవత్సరంలో చాలామందికి డబ్బులు పడలేదండి. 6 స్టెప్ వ్యాలిడేషన్లో డబ్బులు పడకపోవడంతో ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్ను మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో మీరు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు డబ్బులు పడడం జరుగుతుంది, లేకపోతే ఈ డబ్బులు హోల్డ్లో పడడం జరుగుతుంది. ఆ 6 స్టెప్ వెరిఫికేషన్లో ఏమేమి ఉంటాయి అంటే ముందుగా ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలకు లోపల ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపలికి ఉండాలి. అప్పుడే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు పడడం జరుగుతుంది. ఇక ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ధనికులుగా గుర్తించబడతారు. అంటే సంవత్సర ఆదాయం 12 లక్షల కన్నా ఎక్కువ వస్తున్న వాళ్ళు, అంటే నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ధనికులుగానే గుర్తించబడతారు. కాబట్టి వాళ్ళకు ఈ పథకం ద్వారా డబ్బులు రావు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తుంటారో వాళ్ళు 12 లక్షల కన్నా ఎక్కువ సంపాదిస్తారు సంవత్సరానికి. అలాంటి వాళ్ళకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే పడడం జరగదండి. ఇక 4 వీలర్ ఉండకూడదండి. చాలామందికి ఈ పథకంలో డబ్బులు గత సంవత్సరం రాకపోవడానికి కారణం 4 వీలర్ ఉండడమే. 4 వీలర్ ఇంటి అవసరాల కోసం 4 వీలర్ ఉన్నట్టయితే ప్రైవేట్గా వాళ్ళకి ఈ పథకం ద్వారా డబ్బులు పడవు. కేవలం ట్యాక్సీ మరియు ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. వాటికి మాత్రం ఉన్నా కూడా పర్వాలేదు, ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ప్రాపర్టీ ఉండాలండి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఇక అంతేకాకుండా వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట, అంతకన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం రాదండి. కేవలం పారిశుద్ధ కార్మికులకు మాత్రం మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక అంతేకాకుండా హౌస్ హోల్డ్ సర్వే మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలన్నమాట. మ్యాప్ అయి ఉంటేనే మీకు డబ్బులు పడడం జరుగుతుంది. ఇదండి 6 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించిన వివరాలు. మీరు ముఖ్యమైనది ఇంకోటి ఉందండి, అది కరెంటు బిల్లు. చాలామందికి కరెంటు బిల్లు ఎక్కువగా రావడంతో గత సంవత్సరంలో హోల్డ్లో పడడం జరిగింది. వాళ్ళంతా గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వం వాళ్ళకు అందించడం జరిగింది. కరెంటు బిల్లు వచ్చేసి నెలకు 300 యూనిట్ల కన్నా ఎక్కువ అయితే రాకూడదన్నమాట. అంటే సంవత్సరం సరాసరి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ సంవత్సరం యొక్క సరాసరిలో మీరు నెలకు 300 యూనిట్ల కన్నా ఎక్కువ బిల్ పే చేస్తున్నట్టయితే, అంటే దాదాపుగా 1,500 రూపాయలు నెలకు కడుతున్నట్టయితే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు రావడం జరగదు. మీకు కట్టకున్నా కూడా కట్టాము అని చూపిస్తున్నట్టయితే మీరు కరెంట్ ఆఫీస్లో 12 నెలల బిల్లు యావరేజ్ని తీసుకొని సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ మీకు డబ్బులు పడడం జరుగుతుంది. గత సంవత్సరంలో కూడా చాలామందికి గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకు డబ్బులు అయితే పడ్డాయండి. ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. డబ్బులు అయితే జూలై నెల 3వ వారంలో అయితే పడతాయని చెప్పేసి మన మంత్రి నారా లోకేష్ గారు స్పష్టత ఇవ్వడం జరిగింది. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.